చూడండి, ఒకప్పుడు ఆదివారం అయితే చాలు, సంఘాలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పగలంతా ఆరాధన చేసుకున్న సాయంత్రం అయితే చాలండి, ఒక బూరను పట్టుకొని రోడ్ల మీద ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనులారా నా ఎదుకు రండి అని ప్రభు పిలిచాడని సంఘమంతా కలిసి సాయంకాలం అయితే సువార్త ప్రకటించేవాడు. హల్లెలూయా. అలాంటి కార్యాలన్నీ కూడా కనుమరుగైపోతుంది. మనుషులు బిజీ 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 బిజీగా ఉంటున్నారు. మనకు ఆస్తుల భారం పెరుగుతుంది కానీ ఆత్మల భారం తగ్గిపోతుంది. ప్రస్తుతం ఏంటంటే క్రైస్తవ సమాజం ఎలా ఉంటుంది? ఆస్తుల భారం. ఈరోజు ఆత్మలు రక్షించబడాలి. మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు, మనకు పరిచయమైన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు మారాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళు ప్రభువును తెలుసుకోవాలనే ఆ సంకల్పం పూర్తిగా మనుషులు కరువైపోతుంది.